హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి రజనీ ప్రయత్నం గమనించి రాజా లేచి రజనీ దగ్గరగా వచ్చాడు. రజనీ పక్కనే కూర్చున్నాడు. రజనీ ఏదో చెప్పబోతోందని గమనించి, ఏం కావాలి రజనీ? అడిగాడు నెమ్మదిగా. ఏదో అడగబోయి విరమించుకుంది. అది గమనించిన రాజా, చెప్పు రజనీ, ఏం కావాలి? బుజ్జగింపుగా అడిగాడు. ఏమండి, ఒక్క మాట వినరు? హీనస్వరంతో అంది రజనీ. చెప్పు రజనీ, ఏమిటది? కోపం తెచ్చుకోకూడదు, తలదించుకునింది. కోపం దేనికి? ఏమిటి? ఏం కావాలి? ఏమండి, నేను మీరు ఇంకో పెళ్లి చేసుకోండి అని తలగడలో ముఖం దాచుకుంది. రజనీ నివ్విరిపోయిన రాజా అలాగే ఉండిపోయాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. బలవంతంగా కోపాన్ని నిగ్రహించుకుని రజనీని చూస్తూ ఉండిపోయాడు. భర్త నుండి ఏ సమాధానం లేకపోయేసరికి కాసేపటికి తలెత్తి భర్తను చూసింది. రజనీకి భయం వేసింది. రాజా చలనం లేకుండా ఉండేసరికి నెమ్మదిగా లేచింది. భర్త ఒళ్ళో తలపెట్టుకుంది. రాజాలో చలనం కలిగి ముభావంగా మరోవైపు తిరగబోయాడు. రాజా చాలా బాధపడుతున్నాడని అర్థం చేసుకుని నెమ్మదిగా పిలిచింది. ఏమండి, నన్ను క్షమించరు? దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగింది. రజనీ, ఎంత అన్యాయం చేయబోయావు? రాజా నిష్ఠూరంగా అనకుండా ఉండలేకపోయాడు. దయచేసి నన్ను క్షమించండి, లతలా భర్తను పెనవేసుకుంటూ ముద్దగా అడిగింది. ఆమె కౌగిలింత ఆర్తితో మార్ధవంగా తోచడంతో రాజా మూగవాడేయాడు. అతనిలో ఆప్యాయతానురాగాలు గట్టు తెగిన నదిలా ప్రవహించాయి. రజనీ రజనీ అంటూ ఆమెను తన బాహువుల్లో ఇముడ్చుకున్నాడు. ఇద్దరి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఇద్దరి అంతరంగంలోనూ మదనం ప్రారంభమైంది. ఇద్దరి మస్తిష్కాలు ఆలోచనలతో నిండిపోయాయి. కానీ ఇద్దరి ఆలోచనలు రెండు మార్గాలుగా ఆలోచించసాగినాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత రజనీ చాలా గంభీరంగా మారిపోయింది. అయినా భర్త విషయంలో ఏ లోటు జరగకుండా చూసుకుంటుంది. అత్తమామలతో ఎక్కువగా మాట్లాడదు. బాగా అవసరమైన పని ఉంటే గానీ మేడ మీద నుండి కిందికి రాదు. ఉదయం లేచిన దగ్గర నుండి భర్తకి ఏం కావాలో చూడడం, ఒక్క క్షణం అతన్ని వదలకుండా అతనికి అన్నీ అమర్చి అతన్ని తయారు చేసి బయటకు పంపేది. తర్వాత తను స్నానాధికాలు పూర్తి చేసుకుని టిఫిన్ వగైరాలు అయినవనిపించి ఏవో పుస్తకాలు పట్టుకుని పడుకుండేది. పుస్తకాలు పూర్తిగా చదవాలని శతవిధాలా ప్రయత్నించేది. కానీ పట్టుమని 10 పేజీలైనా చదవలేకపోయేది. మంచం మీద అటు ఇటు దొల్లుతూ కాలం గడిపేది. మధ్యాహ్నం భోజనానికి ఇంకోసారి మేడ దిగేది. అప్పుడైనా అత్తమామలతో ముక్తసరిగా మాట్లాడేది. ఆ తర్వాత ఇంకా క్రిందకు దిగేది కాదు. రాజా వచ్చిన తర్వాత మళ్ళా హడావిడి మామూలే. భర్త ఉన్నంతసేపు క్షణంలా గడిచిపోయేది. తర్వాత కాలం స్తంభించిపోయేది. రాజా వచ్చిన దగ్గర నుండి రజనీ నవ్విస్తూ ఉండేవాడు. ఏవో మాట్లాడిస్తూ పెద్ద హడావిడి చేసేవాడు. భర్త మాటలు వింటూ అతని కౌగిలిలో కరిగిపోయేది. భర్త తృప్తిగా నిద్రపోక జారుకున్న తర్వాత మళ్ళా ఒంటరితనం వచ్చి కావలించుకుండేది. భర్త మేలుకొని తన నిద్రపోయటం లేదని, ఏమైనా అనుకుంటాడని కళ్ళు మూసుకుని ఆలోచనలు మునిగేది. ప్రతిరోజు ఇదే దినచర్య. ఇందులో మార్పు ఉండేది కాదు. ఇదంతా యాంత్రికంగా అనిపించసాగింది రజనీకి. ఇలా కృత్రిమంగా ఉండడం దుర్భరంగా ఉండేది. ఏదో చేయాలి, ఏదో చేసి ఆ ఇంటిని ఆవరించుకుని నిర్లిప్తత, నిశ్శబ్దం దూరం చేయాలి అని ఆలోచించేది. కానీ ఏం చేయాలి? ఇదే ఆలోచన. దానికి ఒకటే సమాధానం, ఒకటే దారి. అది తను ఈ ఇంటికి దూరంగా అవ్వాలి. వీళ్ళు తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వీళ్ళు తనని దూరం చేసుకోరు. తనే ఏదో చేసి దూరం అవ్వాలి. అయితే ఏం చేయాలి? దానికి మార్గం తనే వెతకాలి. బాగా ఆలోచించింది. అవును, అదొకటే మార్గం. అంతకంటే దారి లేదు అనుకుంది. వెంటనే ఆచరణలో పెట్టాలి, తప్పదు అనుకుంది. హలో రాజా, బాగున్నావా? ఎవరు? నేనురా, ఆనందని. గుర్తుపట్టలేదా? హలో ఆనంద్, ఏమిటి విశేషం? విశేషం ఉండబట్టే ఫోన్ చేస్తున్నాను. ఏమిట్రా అది? మేమంతా వదిలేసినా ఆ సతీష్ గాడిని నువ్వు వదలలేవన్నమాట. వదిలేయటం ఏమిట్రా? పాపం, వాడు బాగా దెబ్బతిని ఉన్నాడు. నిజానికి ఇటువంటి సమయంలోనే మనం వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు నీ శ్రీమతిని నియోగించావా? వాట్ డూ యు మీన్? అదేరా, ఆ సత్కార్యానికి నీ శ్రీమతిని వినియోగించావా అని అడుగుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? కోపంగా అడిగాడు రాజశేఖర్. ఎందుకురా అంత కోపం? వాడిని మార్చడానికి నీ భార్య ద్వారా ప్రయత్నిస్తున్నావా అని అడిగాను. అందులో తప్పేముంది? అయినా బ్రదర్, చెడిపోయిన వాడి దగ్గరకు ఒక సంసార స్త్రీ వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండటం అంత బాగుండదేమో. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు.
ఆ పైన నీ ఇష్టం. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. నీకేదైనా బాధ కలిగిస్తే వెరీ వెరీ సారీ. మరి ఉంటానంటూ ఆనంద్ ఫోన్ పెట్టేశాడు. చాలా అచేతనంగా అయిపోయాడు. రజనీ రోజు అక్కడికి వెళుతుందా? ఆ మాట తనతో ఎప్పుడూ చెప్పలేదే. మాట మాత్రమైనా అనలేదు. ఎన్నాళ్ళ నుండి వెళ్తుందో రాజా మనసు వికలమైంది. ఆ రోజు తను కంపెనీకో ఏ పని చేయలేకపోయాడు. సాయంత్రం వరకు చిరాగ్గా గడిపి రోజు కంటే ముందుగానే ఇంటికి బయలుదేరాడు. తన ఇంటికి వచ్చేసరికి రజనీ ఇంటి దగ్గరే ఉంది. భర్త గదిలోకి రాగానే ఎదురు వచ్చి భర్త కోటు అందుకుని టై విప్పింది. రాజా రజనీని నక్షిక పర్యంతరం ఒక్కసారి పరీక్షగా చూశాడు. ఆమెలో ఏ మాలిన్యం లేదనిపించింది. కానీ ఆ ఆనంద మాటలు చెవిలో రింగు రింగుమంటున్నాయి అని అబద్ధాలేమో అనుకున్నాడు. అవి అబద్ధాలు కావాలని మనసులో కోరుకున్నాడు. ఏమండి, ఇవాళ అదోలా ఉన్నారు, ఏమైంది? రాజా మౌనంగా ఉండిపోయాడు. మిమ్మల్ని మాట్లాడరేం? ఏం లేదు రజనీ. కాదు, ఏదో ఉంది. ఇవాళ మీరు అదో మాదిరిగా ఉన్నారు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు కానీ రజనీ, నేను మాట్లాడగతాను, నిజం చెప్తావా? నేను అబద్ధం చెప్తానని అడుగుకుంటున్నారా మీరు? భర్తలో మార్పు గమనించిన రజనీ ముభావంగా అడిగింది. అలా అనుకోవటం లేదు, కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. లేనివి చెప్తానని మీకు అనిపించినప్పుడు అడగటం మానేస్తే మంచిదేమో. అవును, మంచిదే. కానీ నీ ద్వారా నీ సమాధానాలు వింటే నాలో ఒక నిర్ణయం ఏర్పడుతుంది. అవును, అలా ఏర్పడమే మంచిది. అడగండి. రజనీ, నువ్వు రోజు సతీష్ గదికి వెళ్తున్నావా? అతని గదికి వెళ్ళటం తప్ప అని నేను అనలేదే. మరి ఏదో తప్పు చేసినట్లు అడుగుతున్నారే. రజనీ, నాకు సమాధానం చెప్పకపోగా నన్ను ప్రశ్నిస్తున్నావు. అవును, నేను రోజు సతీష్ గదికి వెళ్తున్నాను. ఎన్నాళ్ళ నుండి? 10-15 రోజుల నుండి అనుకుంటాను. అక్కడికి వెళ్ళవలసిన అవసరం తెలుసుకోవచ్చా? వ్యంగ్యంగా అడిగాడు. అవసరం ఉంటేనే కానీ వెళ్ళకూడదా? ఏ అవసరం లేకుండా పరాయి మగాళ్ళ గదులకు ఒంటరిగా ఆడవాళ్ళు వెళ్ళవచ్చన్నమాట. చాలా విపరీతంగా మాట్లాడుతున్నారే. అతను మీ స్నేహితుడు. ఇంట్లో ఏమీ తోచక అలా వెళ్తున్నాను. అది తప్ప? తప్పెందుకోతుంది? చెడిపోయిన వాడి దగ్గరికి, తప్ప తాగి దొల్లుకుతుండేవాడి దగ్గరికి ఒక సంసార స్త్రీ పనికి లేకుండా అక్కడికి వెళ్ళడం తప్పు ఎందుకవుతుంది? రాజశేఖర్ కళ్ళు ఎర్రగా మారాయి. అవమానం, బాధ, కోపం కళ్ళల్లో ప్రతిఫలించాయి. మీ భార్య మీద మీకు నమ్మకం లేనప్పుడు ఇక మీది నేను చెప్పేది ఏమి లేదు అంది రజనీ అక్కడి నుండి వెళ్ళిపోతూ. రాజశేఖర్ ఆలోచనలో పడ్డాడు. రజనీ ఎందుకు ఇలా మారిపోయింది? ఏనాడు తన మాటికి ఎదురు జవాబు ఎరగడు. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది? రజనీ ఆలోచనలు తప్పుదారిలో పడ్డాయా? రజనీ అంత స్థిరచిత్తం లేని మనిషా? భగవాన్, నా జీవితం నవ్వుల పాలు కాకుండా కాపాడు. నేను ఎవరికీ ఎప్పుడూ ఏ హాని చేయలేదు. ఒకవేళ తెలియక ఏమైనా చేస్తే నన్ను క్షమించు. నా రజనీ నాకు దూరం కాకుండా కాపాడు భగవాన్. ఇంతకంటే నేను కోరుకునేది ఏదీ లేదు అని కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థించాడు. భర్త కాఫీ తీసుకొచ్చిన రజనీ భర్త నిస్తానంగా అలా పడుకుని ఉండటం చూసింది. ఆమె హృదయం అల్లాడిపోయింది. తను అలా చూస్తూ ఊరుకోలేకపోయింది. మెల్లగా భర్త పక్కన కూర్చుని అతని తల తన చేతులతో తడిమింది. తన భర్త అలా బాధపడడం తను చూడలేదు. అతన్ని సర్వస్వంగా భావించి తను పెళ్లి చేసుకుంది. తనలో అణువణువు నిండిపోయాడనుకుంది. రజనీ చెయ్యి నుదుటి మీద పడగానే రాజా కళ్ళు తెరిచాడు. పక్కన రజనీ ఉండటం, ఆమె చెయ్యి తన నుదుటి మీద ఉండటంతో రజనీ ఒళ్ళో వాలిపోయాడు. రజనీ, భగవంతుడు మన జీవితాలతో ఆట ప్రారంభించాడేమోననిపిస్తుంది అన్నాడు. ఇంకేమీ అనలేక అతని గొంతులో భయం కనిపించింది. ఏమండి, మంచి మనసున్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ దగా చేయడండి అంది రజనీ భర్త మీద వాలిపోతూ. ఇద్దరి పరిశ్వంగంలో ఎనలేని ఆప్యాయత, అనురాగం వారిని శాంతపరిచాయి. హలో, రాజశేఖర్ స్పీకింగ్. హలో, నేన్రా ఆనందని. రాజశేఖర్ గుండె గుబగుబలాడింది. హలో, ఏమిటి విశేషం? భయం భయంగా అడిగాడు. అంటే విశేషం ఉంటేనే కానీ ఫోన్ చేయనని అర్థం చేసుకున్నావన్నమాట. థ్యాంక్స్. సరే కానీ విషయం చెప్పు. విషయానిదేముంది, మామూలే. రాజశేఖర్ గొంతులో ఏదో అడ్డుపట్టట్లయింది. అంటే నువ్వనేదేమిటి? రాజా, నీకు ఇది వరలో చెప్పేటప్పుడే నేను చిన్న హెచ్చరిక లాంటిది కూడా చేశాను. నువ్వు అదేమీ పట్టించుకున్నట్లుగా లేదు. కానీ రాజా, విశాల భావాలు ఉండొచ్చు. అయితే విశాల భావాలు వేరు, విచ్చలవిడిగా తిరగటం వేరు. ఆనంద్, ఉపోద్ఘాతం కట్టిపెట్టి విషయం ఏమిటో చెప్పు. రాజా, విషయం చెప్పమని నన్ను కోప్పడుతున్నావు. విషయం వింటే నన్ను కొడతావేమో.
ఆనంద్ వేలాకోలాలు కట్టిపెట్టి సూటిగా విషయం చెప్తావా, లేదా చాలా కరుకుగా అడిగాడు రాజశేఖర్. అతని అంతరంగంలో చిరాకు పుట్టింది. ఆనంద్ ఒక్క క్షణం మాట్లాడలేదు. తర్వాత, రాజా, విషయం నేను చెప్పే కంటే ఒక్కసారి నువ్వు వెంటనే సతీష్ గదికి వెళ్ళిరా. శ్రమ అనుకోకు. అప్పుడు ఎవరి మీదైనా నువ్వు కోపగించుకోని అవసరం లేదు.